హాయ్ గాయ్స్! ఈరోజు నేనైతే మీకు వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్ అండి. చాలా హెల్తీ అయిన డ్రింక్ మీకోసం. మనము దీంట్లో 6 టైప్స్ ఆఫ్ వెజ్జీస్ వేసుకున్నానండి. మీకు దీంట్లో బీరకాయ, సొరకాయ నచ్చకపోతే వదిలేసుకోవచ్చు. బీరకాయ, సొరకాయ, దోసకాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. మీకు ఫ్లేవర్ నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి. అది నచ్చకపోతే కూడా వదిలేసేయచ్చు. లాస్ట్లో వేసేసుకోవాలి నిమ్మకాయ. ముందు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని పీల్ చేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదైతే నేను నీట్గా అన్నీ కడిగేసుకున్నానండి. నెక్స్ట్ కట్ చేశాను. నేను వేటికి తోలు ఏం తీసేయాలండి. దోసకాయ కానీ, బీరకాయ కానీ, సొరకాయకి కానీ. బీరకాయకి జస్ట్ అట్లా కొంచెం అట్లా పీల్ చేసేసాను. మిగతా అంతా అట్లే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో అవన్నీ ఈజీగానే పడతాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. క్యారెట్ అయితే మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోనికి ట్రై చేయండి. అదే క్యారెట్ మీరు సన్నగా కట్ చేసుకుంటే మిక్సీకి ఈజీ అవుతుంది. ముందుగా మనం మిక్సర్ జార్లో టమాటో, దోసకాయ వేసుకోవాలండి. చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో. నెక్స్ట్ మనం మిగతా వెజ్జీస్ అన్నీ వేసుకోవాలండి. ఫస్టే మీరు క్యారెట్ అవన్నీ వేసేస్తే మిక్సీ సరిగ్గా పడదు, అన్ని ముక్కలు ముక్కలు అలాగే మిగిలిపోతాయి. ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ బాగా మిక్స్ అవుతాయి. చూసారా ఎంత బాగుందో ప్యూరీ. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్లోకి ఈ ప్యూరీని అంతా తీసేసుకొని నీట్గా మొత్తం పిండేసేసుకోవాలి. అంతే అయిపోయిందండి మన వెజిటేబుల్ జ్యూస్. నాకైతే 2 గ్లాసెస్ వచ్చింది. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసెస్ ఆఫ్ వెజిటేబుల్ జ్యూస్ వచ్చింది. పిండేసుకున్న తర్వాత వచ్చిన ఈ పిప్పిని మనం చెట్లకు వేసుకోవచ్చండి, చాలా మంచిది. నెక్స్ట్ మనం నిమ్మకాయ పిండుకుంటున్నాం. అంతే అండి, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మీ స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ ఉంటుంది. ఎవ్రీడే తీసుకోండి, మార్నింగ్ తీసుకోండి. చాలా హెల్తీ అయిన జ్యూస్ ఇది. అందంగా ఉండాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.